పక్కోడి పెళ్ళాన్ని కొట్టడమా? తీసుకోవడం కొట్టడమా? ఒకటే కొట్టడమా? అరే వాళ్ళు కొట్టుకుంటారో తిట్టుకుంటారో పద్ధతులు చెప్పకరా. ఏ కార్తిక్ వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుని ఇంకా ఇంకా ఇంకొక ఒక కొలిక్కి వద్దాం. ఎందుకంటే ఇలాంటి అంశాలని ఒక కొలిక్కి తీసుకురావడం చాలా కష్టం. ఒక్కరు చెడిపోతే కనుక సొల్యూషన్ చెప్పొచ్చు, ఇద్దరు చెడిపోతే సొల్యూషన్ చెప్పొచ్చు, నలుగురు చెడిపోతే ఎవడు సొల్యూషన్ చెప్తాడయ్యా? మేము ఇక్కడ కూర్చుని కూడా దండగా ఈ సొల్యూషన్ చెప్పేటటువంటి కేసు కాదు ఇది. అటు పెద్దల్ని ఇటు పెద్దల్ని పీల్చుకుని వాళ్ళ తల్లిదండ్రులు ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి బుద్ధి చెప్పమంటే కనుక సెట్ అయిపోతుంది. మేము చెప్పలేము ఇలాంటివి. ఇచ్చేయండి పట్టుకెళ్ళిపోతా, ఇచ్చేయండి పట్టుకెళ్ళిపోతా మేము చెప్పే కేసు కాదు ఇది. ఎవరికి వాళ్ళు అవతల వాళ్ళని అసలు ఎథిక్స్ గైడ్ లైన్ ఏమీ లేకుండా, కండిషన్స్ లేకుండా ఎవరికి వాళ్ళు ఇష్టానుసారం చేసేసుకున్నారు. ఇక్కడ ఇప్పుడు మమ్మల్ని మాట్లాడమంటున్నారు. లేదు సార్, నాకు ఎంత చెప్పినా ఈవిడ వద్దు. బాబు, నువ్వు కార్తీక్. వచ్చిన దగ్గర నుంచి అదే మాట్లాడుతున్నావు కానీ ఆపు ఆగండి. కార్తీక్. సార్ చెప్పండి సార్. మేడం ఇక్కడ ఏం చెప్పాలి అంటే కనుక బేసికలీ ఒక సొల్యూషన్ కావాలి అంటే కనుక వీళ్ళతో ఎంత మాట్లాడినటువంటి, ఎందుకంటే సొల్యూషన్ చెప్పాలి అంటే కనుక ఎంతో కొంత వాళ్ళు చేసినటువంటి తప్పులో కొంత ఇన్సైట్ కావాలి. అంటే ఇన్సైట్ అంటే కనుక మనం తప్పు చేసాము అనేటటువంటి ఒక కాన్షియస్ ఉంటే కనుక బాబు నువ్వు తప్పు చేసావు, అమ్మ నువ్వు తప్పు చేసావు అని మాట్లాడటానికి ఉంటుంది. ఇక్కడ ఇన్సైట్ లేనప్పుడు మేము ఎంత మాట్లాడినా కూడా ఆ గోడకు కొట్టిన బంతిలాగే కానీ ఇది ఏమీ లాభం లేదు. ఎందుకంటే కనుక ఇక్కడ క్లియర్ కట్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో కేవలం మా సుఖం మనం చూసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడినటువంటి నలుగురిని వ్యక్తులు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకతలే కానీ అందరూ చేరి సమానం. కానీ కొద్దో గొప్ప ఈరోజు ఎవరు వచ్చారు ఇక్కడ అనేటటువంటి అంశం మీద ఎవరికి న్యాయం జరగాలి అనేటటువంటిది ఆలోచించుకోవాలి. కార్తీక్ ఒక్కసారి నా మాట విను, తర్వాత నీ నిర్ణయం నీదైతే కనుక దేవుడు చూసుకుంటాడు, మనం ఏమి సార్ చేయాలి. మీరు ఏం చెప్పాలని చెప్పండి సార్, నేను వింటా. వింటావా చేస్తావా? సరే విని చేయాలి, వింటాం కాదు. ఇప్పుడు ఇక్కడ కొద్దో గొప్ప మనం చూసుకుంటే కనుక ఆ అమ్మాయి వచ్చింది. ఈరోజు ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? రెండు అంశాలు తెలుసుకుని ఆ అమ్మాయి వచ్చింది. ఒకటి, నా కుటుంబాన్ని బాగు చేసుకుందాం, నా కార్తీక్ నాకు ఇప్పించండి, కార్తీక్ నుంచి ఆ శ్వేతాన్ని విముక్తి చేయండి, నా భర్త నాకు, ఇది నెంబర్ 1. రెండో అంశం ఏంటంటే కనుక అది ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి చెప్పలేదు కానీ దట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఆబ్వియస్లీ. ఏంటి అంటే కనుక వీళ్ళు చేసేటటువంటి తప్పు దగ్గర నుంచి చూసినటువంటి నేను తెలుసో తెలియకుండా ఒక అడుగు ఆ తప్పు డైరెక్షన్లో నేను వేసాను, అంటే గణేష్తో. సో ఆ అమ్మాయి ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడే ఏంటంటే గణేష్ అనేటటువంటి సబ్జెక్ట్ని మానసికంగా తీసేసి, ఈరోజు ఏమన్నా మాట్లాడినాయండి, మానసికంగా తీసేసి నిన్ను కావాలి అని కోరుకుంటుంది. సో ఈక్వేషన్ ఇక్కడ కొద్దిగా లైట్ అయిందనమాట, కొద్దిగా లైట్ అయింది. అంటే ఏంటంటే ఇందులో ఈ నలుగురిలో ఉండేటటువంటి నలుగురిలో ఒక వ్యక్తికి కొంతవరకు కాన్షియస్ ఇన్సైట్ వచ్చింది అనేటటువంటిది అనమాట. అంటే బాగు చేసుకుందాం, బాగుపడదాం అనేటటువంటి ఆలోచన ఆ గోరంత దీపం ఆ అమ్మాయి మనసులో పుట్టుకోవటం అనేటటువంటిది ఇక్కడ కొద్దో గొప్ప ఎప్రిషియేట్ చేయవలసినటువంటి అంశం. ఇది అర్థం చేసుకోగలిగితే ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, జీవితాలు బాగుపడి బయటపడతారు. ఇక్కడ కార్తీక్ విషయానికి వస్తే, కార్తీక్ ఒకటి, ఆ అమ్మాయి మారదు ఆ అమ్మాయి మారదు అనేటటువంటి సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేసాను. ఆ అమ్మాయి ఎందుకు లేదు సార్, నాకు ఎన్నిసార్లు దొరికింది అంత గట్టిగా అంటున్నాను సార్. నాన్న కార్తీక్ ప్లీజ్ ఇంకా సొల్యూషన్కి వద్దాం, ఏం మాట్లాడుకుందాం. నేను సొల్యూషన్ చెప్పిన, సైకలాజికల్ స్టేటస్ చెప్పి, లీగల్ పాయింట్స్ లాయర్ మేడం చెప్పిన తర్వాత కూడా మీరు ఇలాగే ఉండాలి అనుకుంటే ఎవరి కర్మ ఎవడు రాశాడు చెప్పండి? కర్మ సిద్ధాంతం నమ్ముకునేటటువంటి వాళ్ళు మేము ఏం చేస్తాం? అదిగోరా డోరు బయట పోండ్రా అంటాం, అంతే. ఇక్కడ మేము హెల్ప్ చేయడానికి మీకు వచ్చాం, మీ భవిష్యత్తును బాగు చేయడానికి వచ్చాం, మీ ఇరువైపుల కుటుంబాలు పరువులు కాపాడటానికి వచ్చాం. కాబట్టి ఇక్కడ కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఓపిక, పేషెన్స్ కావాలి. కార్తిక్, నీ భార్య ఏంటి నీ భార్య ఏంటి అనేటటువంటిది నువ్వు ఇక్కడ పరువు తీసుకోవద్దు. నీ భార్య నువ్వు వీళ్ళు ఎంటర్ అయ్యేంత వరకు ఎలా ఉన్నారు అనేటటువంటిది ఇక్కడ ఉన్న అందరికంటే మీకు బాగా తెలుసు. మీరిద్దరు అన్యోన్యంగా ఉన్నారు, మీ వైఫ్ క్యారెక్టర్ పెర్ఫెక్ట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లము లేదు. ఈరోజు నీ మనసులో ఒక దురుద్దేశం, ఒక ఆలోచన వచ్చిన తర్వాత శ్వేత నీకు మానసికంగా దగ్గర అయిన తర్వాత, మానసికంగా దగ్గర అయిందో శారీరకంగా దగ్గర అయిందో ఇంకెలా దగ్గర అయిందో నాకు తెలీదు, వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నీ వైఫ్ చేదుగా అనిపించింది, ఆ అమ్మాయి కరెక్ట్ కాదన్నట్టు అనిపించింది, ఆ అమ్మాయి ఏదైనా చిన్నపాటి తప్పు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన నీకు వచ్చింది. ఎందుకంటే ఆ తప్పు చేస్తే కనుక అది చూపెట్టి మనం గడిపేయచ్చు అనేటటువంటి ఉద్దేశంతో. సో ఈరోజు నువ్వు ఏదైతే కనుక నీ భార్య విషయంలో సెన్సేషనలైజ్ చేసి ఎక్స్పాండ్ చేస్తున్నావు చూడు, అందులో 10వ వంతు కూడా ఆ అమ్మాయి తప్పు చేయలేదు అనేటటువంటిది నా నమ్మకం. ఎందుకంటే కనుక నువ్వు కామంతో వేరే స్త్రీని చూస్తున్నావు, అదే ఆలోచనతో ఏంటంటే ఆ అమ్మాయిని రాబట్టుకోవటానికి నీ భార్యని కించపరిచేటటువంటి విధంగా, అవమానపరిచేటటువంటి విధంగా చేయాలి అనేటటువంటి దురుద్దేశంతోనే నువ్వు మాట్లాడుతున్నావు. ఇది ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ మరి ఎందుకు ఇంత పడుకుంది మరి? నో ఇప్పుడు చూడు,
పడుకుందా, ఏం చేసింది అనేటటువంటి చూసా సార్ నా కలర్తో. ఒక్క నిమిషం కార్తిక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరు స్టార్ట్ చేశారు, ఈ రోజు ఇక్కడ కూర్చున్న తర్వాత ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరి జీవితాలను బాగు చేసుకుంటున్నారు అనేటువంటిదే ప్రధానమైనటువంటి సబ్జెక్ట్. ఇందాకే నేను చెప్పాను, ఉన్న నలుగురు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అందరూ తప్పులు చేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడికి వచ్చి జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఎవరు నిర్ణయించుకున్నారు అనేటటువంటి దాన్ని బట్టి ఆ బేసిస్ మీద నేను మాట్లాడుతాను. సో ఇప్పుడు వరకు జరిగింది వదిలేసి ఇప్పుడు ఎవరు బాగు చేసుకుంటాను అనుకుంటున్నారు, ఎవరు మారుదాం అనుకుంటున్నారు, ఎవరు భవిష్యత్తును బాగు చేసుకోకుండా ఉందాం అనుకుంటున్నారు, ఎవరి జీవితాలు పరువు తీసుకోకుండా ఉందాం, దాన్ని బట్టే మనం మాట్లాడదాం. గణేష్ విషయానికి శ్వేత విషయానికి వస్తే ఇక్కడ మొత్తం ఉండేటటువంటి వాళ్ళందరిలో అర్థం పర్థం లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే శ్వేత మేడం. ఒక పక్క నుంచి హింస పెట్టేటటువంటి భర్త వద్దంటుంది, ఇంకో పక్క నుంచి అతని పక్కన ఉంటాడు కానీ నాకు కార్తిక్ కావాలి అని అంటుంది. అంటే ఆ అమ్మాయి సెన్సిబిలిటీ ఏంటి, ఆ అమ్మాయి ఆలోచన ఏంటి, ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఏంటి, ఏమన్నా అర్థం ఉందా? అంటే ఎవరికి ఈ చేసేటటువంటి పనుల్లో ఎవరికీ అర్థం లేదు. గణేష్ విషయానికి వస్తే ఈ అబ్బాయి ఏంటంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలి అంటే కనుక ఇతను కూడా తప్పు చేశాడా లేదా అని తీసి పక్కన పెడితే అందరిలో కంటే కొద్దో గొప్ప బాధితుడు. ఆ అమ్మాయిని ఈ అబ్బాయి హింస పెడుతుంది అనేటటువంటిది పూర్తిగా అబద్ధం. శ్వేత కంప్లీట్గా కార్తిక్ ట్రాప్లోకి వెళ్ళటం వల్ల ఏవైతే కార్తిక్ ఆ అమ్మాయి మీద తన భార్య మీద కథ అల్లుతున్నాడో అదే విధంగా శ్వేత ఏమీ చూపెట్టకపోతే కనుక గణేష్ని నేను పక్కన పెట్టలేను అనేటటువంటి ఆలోచనతో కార్తిక్ని ఇక్కడ ఒక టెర్రరిస్ట్ కింద ఒక శాడిస్ట్ కింద చిత్రీకరిస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఈ అబ్బాయి ఏంటంటే ఈరోజు ఆ అమ్మాయితో మాట్లాడి ఉండొచ్చు, ఇంకో విధంగా కాంటాక్ట్ పెట్టుకుని ఉండొచ్చు, కానీ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది, దానివల్ల వీళ్ళు ఏం చేయవలసి వచ్చింది అనేది ప్రధానంగా మాట్లాడుకోవాలి. పెట్టుకున్నాడు కదా సార్ సంబంధం. అమ్మ ఏం పెట్టుకున్నాడు అనేటటువంటి అంశం వదిలేసేయండి, మారటానికి ఎవరు వచ్చారు అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఆవిడ లేకపోతే నేను చచ్చిపోతాను, ఆవిడని ఇచ్చి పంపించు అనేటటువంటి విధంగా ఈ అబ్బాయి ఏమి ఇక్కడ మాట్లాడలేదు. కార్తిక్ నీ గురించి మాట్లాడినట్టుగా అది గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది లైవ్లో మనం మాట్లాడుకో. సో కాబట్టి నేను ఇంకేం ఫర్దర్గా మాట్లాడను, నేనేం ఫర్దర్గా ఇందాక నేను చెప్పాను కదా, మేము వాట్ ఈజ్ వాట్ అన్నది చెప్తాము, తర్వాత కర్మ సిద్ధాంతం నమ్ముకునే వాళ్ళు ఎవరు తలరాతలు రాసుంటే కనుక డోర్ తెరిచే ఉంది, బయటకు వెళ్ళిపోవచ్చు. ఒకటే నేను చెప్తున్నా, దూరంగా చూడండి, దీర్ఘకాలికంగా ఆలోచించండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి. రేపొద్దున ఈ సబ్జెక్ట్ తల్లిదండ్రులకి తెలిస్తే ఏమవుతుందో అని ఆలోచించండి, ఇరుగు పొరుగు తెలిస్తే ఏమవుతుందో ఆలోచించుకోండి, స్నేహితులకి పక్కింటి వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించుకోండి. కేవలం ఈ 4 గోళ్ల మధ్యన జరిగేటటువంటి వ్యవహారం కాదు, ఈ వ్యవహారం రేపొద్దున రోడ్డు మీదకి వస్తుంది. జుట్టు పట్టుకుని అందరినీ రోడ్డు మీదకి ఈడ్చుకుని వెళ్ళి అందరు తంతారు. సమాజం ఊరుకోదు ఇలాంటి చండాలం. లేదా మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఊరు నుంచి వెలివేసేస్తారు. ఇటువంటి వాళ్ళతోన ఇటువంటి ఇంట్ల పక్కన మనం ఉంటున్నామని చెప్పి మేమేం న్యాయం అన్యాయాలు చెప్పక్కర్లేదు. ఇక్కడ సమాజమే నిర్ణయిస్తుంది మీ భవిష్యత్తు ఏంటి. ఆ రంగు ఎలా ఉందో మీకు ఇంకా తెలియదు కాబట్టి ఆ రంగు ముందుగానే మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోమంటున్నాను, కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సార్. నార్మల్గా నాకు వీళ్ళ నలుగురిలో అయితే ఆ శ్వేత క్యారెక్టర్ చాలా చండాలంగా అనిపిస్తుంది. మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే లవ్ చేస్తున్నాము, అతనితో వెళ్ళిపోతాం అంటే ఇతనేమో ఆమెతోనే వెళ్ళిపోతాను, ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఇతను గట్టిగా అంటున్నాడు. కానీ ఆ అమ్మాయి నాకు ఎవరైనా ఓకే అంటుంది. అంటే ఆ అబ్బాయి నీకు ఈవెంట్స్ చెప్తున్నాడు కాబట్టి, చక్కగా మెయిన్ డాన్సర్గా నీకు బయట అవకాశాలు ఇప్పిస్తున్నాడు కాబట్టి నీకు అబ్బాయి కావాలి, మొగుడుగా ఇక్కడ ఇతను కావాలి నీకు, అంతేనా? అవును మేడం. నీలాంటి వాళ్ళ వల్లే బయట అంతా దరిద్రంగా తయారవుతుంది. అవకాశాలు ఇప్పిస్తున్నాడు కాబట్టి నీకు అబ్బాయి కావాలి, అంతేనా? తన మీద నాకు ప్రేమ ఉంది కదా మేడం. అప్పుడు ఇందాక ఏం డైలాగ్ కొట్టావు నువ్వు? నాకు ఎవరైనా ఓకే, ఎవరు ఇచ్చినా ఓకే అని చెప్పేసి అన్నావు కదా నువ్వు. నీ నోట్లో ప్రేమ అన్న పదం పెద్ద బూతులాగా వినిపిస్తుందమ్మా, మాకు అర్థమైందా? మేడం మీరేం చెప్తారు? మేడం అసలు వీళ్ళ స్టోరీ వింటుంటే అసలు ఇట్లాంటి వాళ్ళకి మేం కూర్చొని చెప్పే అంత పెద్ద కేసు కూడా కాదు. ఎందుకంటే వీళ్ళకున్న పీత బ్రెయిన్స్కి మనం చెప్పే నాలెడ్జ్ కూడా అది తప్ప రైటా అనేది కూడా వాళ్ళు వినే అంత స్టేజ్లోనూ లేరు, చెప్పినా అర్థమయ్యే అంత బ్రెయిను కనిపించట్లా. వీళ్ళ దృష్టిలో వీళ్ళు కరెక్ట్. నడమంత్రపు సిరి, అత్యాశ, ఈ రెండిట్ల మధ్య జరుగుతున్న ఫైటింగ్ ఇది. కష్టపడి ఏదో ఎక్కడో ఒక ఈవెంట్లో చేసుకున్న వాళ్ళు ఇండివిజువల్గా బయటకు వచ్చి ఓన్గా చేసుకొని సడన్గా డబ్బులు వచ్చేసరికి ఆటోమేటిక్గా ఇంకా నెత్తి మీదకి కొమ్ములు వచ్చినాయి. ఇక మేమేం చేసినా పర్వాలేదు, ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియదు, ఎంప్లాయీస్ని పెట్టుకుంటున్నారు, ఈవెంట్లు నడిపిస్తున్నారు. ఈజీగా మాట్లాడొద్దు నాతో. అసలు నేను ఇక్కడ ఏం చెప్పట్లా మీ కేసులో. మీలాంటి వాళ్ళు బయట ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని మా ఆడియన్స్కి చెప్తున్నాను తప్ప మీకు చెప్పట్లేదురా బాబు. మీరు వినే స్టేజ్లోనూ లేరు, మీకు చెప్పే అంత టాలెంట్ మా దగ్గర లేదని నాకు ఫస్ట్ టైం అర్థమవుతుంది. ఎందుకంటే మన దగ్గర చాలా తక్కువ మా నాలెడ్జ్. నిజంగా
మీ రేంజ్ వేరు, మీ లెవెల్ వేరు, మీ రిలేషన్స్ వేరు, మీ క్రాస్ కనెక్షన్స్ వేరు. అవి తక్కువ ఎక్కువ నానా మాట్లాడొద్దు అన్నాను. నేను చాలా కూల్ గా మాట్లాడుతున్నా, నా సంగతి తెలియదు నీకు. ఇంకా ఆడ ఎజెండా ఒకటే, మా అమ్మాయిని ఇచ్చేయండి వెళ్ళిపోతాం. బొమ్మ ఇచ్చేస్తాం, మేము ఇచ్చేది ఏంట్రా బాబు, మీరు బయట చేస్తున్న దుకాణం అది కొత్తగా మళ్ళీ మా ముందు ఎందుకు పతివ్రతల్లాగా అడుగుతున్నారు అందరూ. ఇస్తే మాత్రం నేను ఇక్కడ ఉంటాను మేడం, ఎక్కడికి వెళ్ళాను. ఇక్కడే ఉండి మేము లైట్లు నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండకపోతే నేను మాట్లాడే విధానం ఎలా ఉంటుందో రుచి చూస్తావు. అర్థమవుతుందా? మీ ఆవిడ కాబట్టి అలా కూర్చుంది, ఆ మహాతల్లి ఏమో ఆ ఉత్తమరాలు అక్కడ కూర్చొని ఆవిడ ఇద్దరు కావాలంటుంది. బాబాయ్ వింటుంటే విడ్డూరంగా ఉంది. ముందు వెనక నాన్న మాట్లాడుతుండండి, ముందా వెనక పక్కన మేడం చెప్తున్నారు కదా, ఈ వినొచ్చు కదా. ప్రాసెస్సే నేను మాట్లాడట్లేదు ఇక్కడ. మీలాంటి దరిద్రులు ఉన్న సొసైటీలో ఒకవేళ ఎవరన్నా మీ నలుగురు లాంటి వాళ్ళలో ఒక మంచోళ్ళు ఉంటే వాళ్ళని కాపాడడం కోసం మాట్లాడుతున్నా. నువ్వు ఇక్కడికి వచ్చినంత మాత్రం నువ్వు గొప్పదానివి కాదు, ఈయన ఉత్తముడు కాదు, మీరిద్దరు ఓనర్స్. కాబట్టి ఆయన కొట్టాడా కొట్టలేదా అంటే భార్య ఆ రకంగా తిరుగుతుంటే ఆయన నీకు మెసేజ్లు పెట్టి మీ ఇద్దరు కలిపి ఆల్రెడీ మెసేజ్లు పెట్టుకొని ఎళ్ళకి తిరుగుతూ ఇప్పుడు వచ్చి నాకు భర్తే కావాలండి. ఎందుకంటే ఆ అబ్బాయి నీకు ఆఫ్టర్ ఆల్ కింద లెక్క. మేబీ అతను కూడా కొత్తగా వాళ్ళిద్దరు ఒక ఈవెంట్లు పెట్టేసుకుంటే ఆవిడ మీ ఆయన లెక్క చేయదు, అతను నిన్ను లెక్క చేయడు. వాళ్ళు మీ అండర్లో ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్గా గిట్టుబాటు చేసుకోవడానికి ఆవిడ డ్రామా ఆడుతుంది, ఆవిడ ఒక శరీరాన్ని వాడుకోవడానికి మీ ఆయన డ్రామా ఆడుతున్నాడు. నువ్వెందుకు అటు వెళ్ళట్లేదు అంటే అతను నీకంటే ఆఫ్టర్ ఆల్గా తక్కువ స్టేజ్లో ఉన్నాడు. ఎందుకు అవసరమా అన్న ఒక ఉద్దేశంతో నువ్వు కొంచెం లెవెల్ చూపిస్తున్నావే తప్ప అతను కూడా రేంజ్లో ఉండుంటే నువ్వు కూడా అంతే. ఇక్కడ ఇట్లాంటి స్టోరీకి మళ్ళీ మేము వచ్చి మీకు జడ్జిమెంట్లు చెప్పి మిమ్మల్ని మార్చాలా? ఛాలెంజ్ చేసి చెప్తాను, మీరు ఎవరు మారరు, మీరు ఇంతే. ఇలాంటి మీకోసం మేము టైం స్పెండ్ చేయడం కూడా దండగా. ఎందుకంటే అమ్మ నువ్వు మమ్మల్ని నమ్ముకొని వచ్చావు కదా, నీకే ఫస్ట్ నేను క్లారిటీ ఇవ్వాలి. నువ్వు చెప్తున్న విధానంలో నువ్వు మిస్టేక్ చేసావా లేదా అని మేము అడగట్లే. మీ ఆయన ఉన్నాడు చూసావా, పిచ్చెక్కిపోయి ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి కావాలని నువ్వు అడగటం దండగా. నువ్వు లీగల్గా ప్రొసీడ్ అవ్వడం ఒకటే నీకున్న ఆప్షన్. ఇతన్ని మార్చడం భూప్రపంచంలో ఎవరి వల్ల కాదు. మీరు ఇంటికి వెళ్ళి 498 DVC మెయింటెనెన్స్ కేసులు వేసుకోండి. ఈవెంట్ నువ్వే లీడర్షిప్ కాబట్టి మొత్తం ఈవెంట్స్ నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో. ఈయన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు. నువ్వు పక్కన లేకపోతే ఆవిడతో ఈయనేం కొత్తగా ఈవెంట్లు మళ్ళీ డోర్ ఓపెన్ చేయరు. ఎందుకంటే మీరిద్దరూ కష్టపడ్డారు కాబట్టి క్లిక్ అయ్యింది. కానీ ఇండివిజువల్గా ఒకళ్ళు విడిపోతే ఇదేం క్లిక్ అవ్వదు. నీకుండే లెవెల్ నీకు ఉంటుంది. నువ్వు ఇండివిజువల్గా బిజినెస్ చేసుకుని క్యారెక్టర్తో బతకగలిగితే బతుకు. ఇతనికి ఇలాంటి అమ్మాయిలు సెట్ అవుతారు, కరెక్ట్. ఎందుకంటే ఆవిడకి ఈయన ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు దొరికినప్పుడల్లా మారుతుంటే అప్పుడు నీ కాళ్ళ దగ్గరకు వస్తాడు చూడు, ఒక్కతనే దాన్ని అంతే. అర్థమవుతుందా? నువ్వు ఇచ్చే పనిష్మెంట్ అదే. ఇక ఇట్లాంటి వాళ్ళతో నీకు అనవసరం నాన్న. ఎందుకంటే ఈ విషయం మనం మాట్లాడడం కూడా దండగా. ఇది కరెక్ట్ అని మీ కేసులో నా ఉద్దేశం. తీసుకుంటావా లేదా నీ ఇష్టం, ఓకేనా నాన్న? నీ గురించి నేనేం మాట్లాడట్లేదు. ఎందుకంటే నీకు పడాల్సిన పనిష్మెంట్లు భవిష్యత్తులో క్వశ్చన్ మార్కులు రెడీగా ఉన్నాయి. టప్ప ఒక 4-5 పనిష్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మీ ఆవిడిచ్చే లీగల్ అటాక్, 2 ఆ పిల్ల నీకు త్వరలో చీట్ చేయబోతుంది. ఆ దెబ్బ మానసికంగా గట్టిగా పడుతుంది. ఇటు కుటుంబం పోయి, అటు లవ్ చేసిన అమ్మాయి పోయి, ఏం చేయాలో తెలియక పిచ్చోళ్ళకి ఇట్లా గోకుంటూ రోడ్ల మీద పడి తిరుగుతూ కదా. ఎందుకంటే కెరియర్ కూడా పోతుంది కదా. మీ ఆవిడని ఇప్పుడు దాని మీద దెబ్బేయమని చెప్పా. నీ ఫైనాన్షియల్గా నువ్వు ఫ్రీడమ్ ఉండడం వల్ల నీకు విచ్చలవిడితనం అయిపోయి నీ ప్రోగ్రామ్స్కి ఆవిడని పిలిచి ఆవిడ స్వార్థంతో నువ్వు ఆటోమేటిక్గా నిన్ను లైన్ వేసి మీరిద్దరు ఆదర్శ లవర్స్ లాగా ఇక్కడ మాకు షో ఆఫ్. అర్థమవుతుందా నాన్న? నీ గురించి మాట్లాడుతున్నా. అట్లాంటి క్యారెక్టర్ నీకు అవసరమా? అబద్ధాలు చెప్పేస్తుంది. అంటే డ్రింక్ చేయకుండా తాగుతాడు. అదే చాలా అబద్ధాలు చెప్పింది. నువ్వు ఓనర్స్ అబ్బాయి మాట్లాడదు. నేను మాట్లాడుతున్న టైంలో సౌండే వద్దా? ఇక నేను మాట్లాడుతున్నారు కదా. మీ గురించి నేనేం అడగట్లేదు. నేను చెప్పేది వన్ సైడ్ వినండి. నమస్కారం. మీ బ్రెయిన్లకి ఎక్కదని నేను స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను కదమ్మా. ఎక్కేవాళ్ళు ఎక్కించుకుంటారేమో నా రిక్వెస్ట్. మా ఆడియన్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఓహో ఎంత దరిద్రులు ఉన్నారు బయట అని. అర్థమవుతుందా? నీతోనే మాట్లాడుతున్నాను నాన్న. ఆ అమ్మాయి నాకు ఉంచుకున్నవాడు కావాలి, భర్త కావాలి, గోంగూర కావాలంటే వాళ్ళు కావాల్సినవి అన్నీ ఇవ్వడానికి కాదుగా నువ్వు ఉన్నది. నీ మీద ఆల్రెడీ బ్లేమ్ చేసింది. నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆవిడకి మెసేజ్లు పంపించడం. ఆవిడ ఓనర్ అంటే నీకు తిండి పెట్టే తల్లితో సమానం. అట్లాంటి వాళ్ళకి మెసేజ్లు పంపించి కెరియర్లు, క్యారెక్టర్లు, గౌరవాలు నాశనం చేసుకోకండి. అర్థమవుతుందా? నువ్వు ఆ అమ్మాయికి డైవర్స్ ఇవ్వడానికి చూడు. ఈ అమ్మాయి ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎవడో ఒకడు మోసం చేస్తానే ఉంటాడుగా. ఈవిడ చేయాల్సిన మోసాలు చేస్తూ ఉంటుంది, ఆవిడ చేయాల్సిన వాళ్ళు చేస్తారు. వీళ్ళకి పనిష్మెంట్లు పడాలి.
వాళ్ళ క్యారెక్టరు వాళ్ళ బుద్ధే వాళ్ళని పనిష్ చేస్తుంది. ఇక్కడ మనం ఏమీ చెయ్య అవసరంలా, నువ్వు కేసు కూడా వేయ అవసరం లేదు నాన్న. ఆటోమేటిక్గా వెళ్ళి డైవర్స్ కేసు ఫైల్ చేసుకో, ఆరాంగా వస్తుంది. ఆవిడేసే ఫాల్స్ కేసులు ఆవిడ కోర్టుల చుట్టూ తిరిగే టైప్ కాదు, ఆవిడ తిరిగే దారులు వేరున్నాయి. అర్థమవుతుందా? ఇక ఆవిడ లైఫ్లోకి వెళ్ళకు. ఆవిడ ఆల్రెడీ వాళ్ళ ఆయనకి ఎలా బుద్ధి చెప్పాలో ఆ పని మీద ఉంటుంది. నాన్న నీకు నమస్కారం, నేను నీతో మాట్లాడను. ఎందుకంటే నీ గొయ్య నువ్వు రోజు కొంచెం కొంచెం తవ్వుకుంటావు, అది పెద్ద నుయ్యి అవుతుంది. ఎలాగో నమస్తే, అంతే మేడం. ఈ కేసు ఇప్పుడు సార్ మేడం చెప్పినట్టుగా విని కనుక ఉంటే గనక మీరు హ్యాపీగా ఉండొచ్చు. లేదు అంటే గనక ఇప్పుడు మేడం చెప్పినట్టు దీపిక ఈ షో వరకు నమ్ముకొని నువ్వు ఇక్కడ వరకు వచ్చావు కాబట్టి అలా మేడం చెప్పినట్టు చేసినా నీ హక్కులు నీకు వస్తాయి. నానా నువ్వు ఫైనాన్షియల్గా అతన్ని కట్ చేయగలిగితే తన్నుకుంటూ వస్తాడు. అప్పుడు నువ్వు ఎక్స్క్యూజ్ చేస్తావా, కాలుతో ఒక్క తన్నుదంతావా ఫుట్బాల్ తన్నట్టు, నీ ఇష్టం. అది ఓకేనా? థ్యాంక్ యూ. వెళ్ళండి. ఏం జరుగుతుంది సమాజంలో అసలు? ఏంటి కేసు బాబాయ్? మెచ్యూరిటీ లెవెల్స్ చాలా చక్కగా మీరు వాళ్ళకైతే చెప్పారు. నిజంగా మీ మాట కనుక వింటే నిజంగా వాళ్ళిద్దరు ఆ రెండు జంటలు కూడా చక్కగా హ్యాపీగా ఉంటాయి. వింటే గనక అదృష్టం. వినరండి, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ గొయ్యలు తవ్వేసుకున్నారు. అది రెక్టిఫై చేయడం కూడా అయ్యే పని కాదు. వాళ్ళు ఆల్రెడీ అక్రమ సంబంధాలు వెళ్ళిపోయి వీళ్ళిద్దరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరిని నమ్ముకొని వాళ్ళిద్దరిని కలిసి ఉండమనటం మనం డేంజర్ లో వాళ్ళని పడేసినట్టే అవుతుంది. ఇది బెటర్ ఆప్షన్. కూడా ఏం చేయాలో కూడా మీరు కరెక్ట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.